ఇండియాకి అమెరికాకి మధ్య జరిగిన ఒక ముఖ్యమైన టారిఫ్ డీల్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మన ఇండియా పైన ఉన్న ఇంపోర్ట్ టారిఫ్స్ ని 25% నుండి 18% అయితే తగ్గించాడు. ఇది ఇండియన్ ఎక్స్పోర్ట్స్ కి పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ నిర్ణయం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారితో ఫోన్ కాల్స్ మాట్లాడిన తర్వాత ఎన్నో చర్చల తర్వాత వచ్చిందని అయితే చెప్పారు. అయితే అమెరికాకి ఇండియాకి మధ్య ఇలాంటి డీల్స్ చాలా ఇంపార్టెంట్ అని డొనాల్డ్ ట్రంప్ అయితే వ్యక్తం చేశారు. అయితే ఫ్యూచర్లో ఇండియాకి అమెరికాకి మధ్య ఉన్న ఒక గ్రేట్ డీల్ కోసం ఇప్పుడు ఇలా టారిఫ్లు తగ్గించాడు. ఈ ఒప్పందంలో భారత్ రష్యా నుండి తీసుకునే క్రూడ్ ఆయిల్ని కొద్దిగా తగ్గించి అమెరికా నుండి తీసుకునే ఆయిల్ని ఎక్కువగా తీసుకోవాలి అంటూ అక్కడ మెన్షన్ చేశారు. అయితే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు రష్యాకి యుక్రెయిన్కి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఇది ఇప్పుడు అమెరికాకి చాలా క్రూషియల్ టైం. ఇప్పుడు ఈ టారిఫ్ల తగ్గింపు వల్ల అమెరికాలో ఇండియన్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చీప్గా దొరుకుతాయి. అయితే ఇప్పుడు భారత్ అమెరికా ఒక డీల్ చేశారు. దాన్ని ఫాదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని అంటున్నారు. ఇప్పుడు ఇండియా గ్లోబల్ పాలిటిక్స్ లో అగ్రస్థానానికి చేరుకోబోతుంది. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్క కంట్రీ ఇండియా వైపు మొగ్గు చూపుతుంది. అయితే ఇప్పుడు ట్రంప్ సడన్ గా 25% నుండి 18%కి టారిఫ్ తగ్గించడం వెనక ఏదైనా రీజన్ ఉందంటారా? దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? మాకు కామెంట్స్ లో చెప్పండి.